క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ లేక ఈ వీడియో చూస్తున్న పిల్లలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. పిల్లరా, మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఈరోజు క్రైస్తవాన్ని గురించి మరి ఎన్నో దుర్భాషలు లేక అనరాని మాటలు మాట్లాడుతున్న కొందరు ఈరోజు తమిళ చూడగానే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు సమాజంలో ఎక్కువగా మతం అంటూ, అంటే క్రైస్తవ్యం ఒక మతం అంటూ ఈరోజు ఎన్నో దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ మధ్యకి నేను రావడానికి ప్రధానమైన కారణం, ముందుగా వీక్షకులు ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ వీడియో మాత్రం దయచేసి క్రైస్తవ యొక్క గొప్పతనం, బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి క్రైస్తవులైన ప్రతి పిల్లలు కూడా దయచేసి మంచి మనసుతోటి ప్రార్థనాపూర్వకంగా ఈ వీడియో అందరూ షేర్ చేయాలని కోరుతున్నాం. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈరోజు చాలామంది బైబిల్ గురించి లేక క్రైస్తవ్యాన్ని గురించి బురద జల్లుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఈ సమయంలో ఎందుకు మేము ముందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలుసు. మరి యూట్యూబర్ అయినటువంటి మరి నా అన్వేష్, మరి వారు క్రైస్తవ్యాన్ని గురించి మరి మాట్లాడిన కొన్ని వాక్యాలు మరి మత ఘర్షణకి దారి తీసే విధంగా వారు మాట్లాడిన కొన్ని మాటలు ఒకసారి మీరు చూడగలిగితే ఒకసారి మీరు వినండి. ఏమన్నారు ఒకసారి చెప్పండి. మామూలుగానే ఇస్లాంలో తక్కువ, కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు 5,000 మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు. మతం మార్పి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలామంది ఉన్నారు. ఏ సాక్ష్యాలు చూపించాలా, లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చిన. ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు. ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు. ఈ మయాన్లో చర్చిలు కట్టేశారు. అన్ని చర్చిలు కట్టేశారు. అన్ని దగ్గరన అన్ని మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది. అమెజాన్లో కూడా చర్చిలు కట్టేశారు. ఏం చేస్తాం అంటే మాకు గొప్ప మతం, మా మతం ఉండాలి. రేపు అంటూ యుద్ధాలు జరిగితే ఈరోజు క్రైస్తవ్యం అంటే చాలా చులకనగా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవుడు ఎవరిని ఏమనడు గనక అందువల్ల మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా వారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. వారు మాట్లాడిన మాటలు కొన్ని విషయాలు మీకు జాగ్రత్త తెలియజేస్తాను. జాగ్రత్తగా నుండి. మతం పేరు మీద కొట్టుకు చచ్చి కొడుకులని ఈ వీడియో తప్పకుండా చూపించండి అనే పదం కూడా ఆయన వాడుతున్నాడు. అంతేకాకుండా గొర్రెలు ఏది చెబితే ఈ గొర్రె అదే వింటది అని మాట్లాడుతూ ఉన్నాడు. మన తాతలు మన తండ్రులు మతం పేరు మీద నాశనం అయిపోయారు, అంటే ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని బట్టి నాశనం అయిపోయారు అని మరి అన్వేష్ గారు మాట్లాడుతున్నారు. అన్వేష్ గారితో నేను ఈరోజు సూటిగా మాట్లాడబోతూ ఉన్నాను. అన్వేష్ గారు మాట్లాడిన మాట మరొక మాట కూడా ఉందండి. క్రైస్తవ మతం వల్ల ఎన్నో దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి అని మీకు తెలుసా అంటున్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడింది కూడా ఇంకోటి ఏంటంటే, అసలు మతం మార్చవలసిన అవసరత ఏంటి, మతం అసలు ఎందుకు మార్చాలి అని అంటున్నాడు. తర్వాత అంతేకాదు కరోనా వస్తే ఏ దేవుడు వచ్చి కాపాడాడు, అసలు ఈ దేవుళ్ళు ఎక్కడున్నారు అనే విధంగా వారు మాట్లాడుతూ, ఇక అంతేకాకుండా హిందూ మతంలోనూ ఇస్లాం మతంలోనూ ఎక్కువగా లేదు, కానీ క్రైస్తవ మతంలోనే ఎక్కువగా మత మార్పిడి జరుగుతుంది అని మరి అన్వేష్ గారు మాట్లాడారు. ఇక అన్వేష్ గారు మాట్లాడిన మాటల్లో ఇంకా నా హృదయాన్ని గాయపరిచే బలమైన మాట ఏంటంటే, 5,000 రూపాయలు ఇస్తే మతం మారిపోతున్నారని వారు మాట్లాడుతున్నారు. మా చుట్టాల్లోనే మతం మారి 5,000 రూపాయలు తీసుకున్నారు అని వారు మాట్లాడుతున్నారు. మరి అన్వేష్ గారు మరి ఇది ఎంతవరకు నిజమో నేను ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాను. మరి 5,000 రూపాయలకి మతం మారుస్తున్నారనే పదం ఆయన వాడుతున్నాడు. అంటే 5,000 ఇస్తే మతం మారేవాళ్ళు కూడా ఉండరు క్రైస్తవంలో. అంటే ఎంత దారుణంగా ఒక క్రైస్తవ్యాన్ని మీద బురదలడం కొరకు క్రైస్తవం విస్తరిస్తున్నప్పుడు ఈరోజు అనేక మంది ఈ క్రైస్తవ్యాన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అన్వేష్ గారు మాట్లాడిన మాట మరొక మాట కూడా ఏముందంటే, నయాన్ నాగరికతను నాశనం చేశారు అంటున్నాడు. అంటే అర్థమైంది, ఆ నయాన్ నాగరికతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యుని దేవుడు గొలవటం, మరి ఎల్లమ్మ తల్లి లేకపోతే మైసమ్మ ఇలాంటి తల్లుల పేర్లు పెట్టుకొని దేవుళ్ళని, సూర్యుని దేవుడని, చంద్రుని దేవుడని, ఇలాగా నక్షత్రాలు దేవుడని ఆరాధిస్తున్నటువంటి వారిని ఆ నయాన నాగరికతను నాశనం చేసి
అక్కడ చర్చీలు కట్టారు. ఆ బెల్ట్ మొత్తం కూడా చర్చిలే ఉన్నాయి చూడండి అని పదాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా హిందువుల పండగలను కూడా ఈరోజు ఆ హిందూ పండగలను లేక హిందూ దేవతలను మరి సర్వనాశనం చేసి అక్కడ చర్చి కట్టారు అనే పదం వాడుతున్నాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి మరి మత ఘర్షణ జరిగే విధంగా యావత్తు క్రైస్తవ ప్రపంచం బాధపడే విధంగా మరి అన్వేష్ గారు మాట్లాడటం అనేది చాలా బాధాకరం. వాస్తవంగా ఈ విషయం చెప్పాలంటే మీ అందరూ ఒక మాట చెప్పాలి. అన్వేష్ గారు అంటే కూడా వాస్తవంగా నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే వారు చూపిస్తున్న వీడియోలు కూడా చాలా కష్టపడతాడు. తను కూడా చాలా కష్టపడతాడు. అతను ఎన్నో ప్రాంతాల్లో కూడా మరి మన బైబిల్లో ఉన్న విషయాలు కూడా, అనగా ఈజిప్ట్ కానివ్వండి, పాలస్తీనా కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో కానివ్వండి, లేకపోతే యెరూషలేం ప్రాంతం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిరమిడ్స్ కానివ్వండి, ఇలా అన్నీ చూపిస్తున్నప్పుడు మనకు ఒక్కోసారి అనిపిస్తుంది భౌగోళికమైన ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఆ భౌగోళికమైన ఆధారాలుగా కొన్ని విషయాలు కూడా చూపిస్తున్నప్పుడు చాలా సంతోషించేవాళ్ళం. అలాగే మన వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి చాలామంది కూడా నా స్నేహితులు, ఫ్రెండ్లు, అలాగే మన మినిస్ట్రీలో ఉన్న ఎంతో వందలాది మంది వారిని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. వాస్తవంగా తను అనాలని నా ఉద్దేశం కాదు, కానీ ఈరోజు అన్వేష్ గారు మాట్లాడిన మాటల్లో నిజంగా ఎంత క్రైస్తవులు బాధపడతారంటే ఈరోజు. అంటే వారు స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు మతాన్ని ఉద్దేశించి ఆయన ఒక మాట మాట్లాడారు స్టార్టింగ్లో. ఏమని? మతాల పేరుతో కొట్టుకొని చస్తున్న కొడుకులకి ఈ వీడియో చూపించండి అన్నప్పుడు, వాస్తవంగా ఆ మాట అన్నప్పుడు కూడా నాకు బాధ లేదు. ఆ మాట అన్నప్పుడు కూడా నాకు పెద్ద బాధ అనిపించలా. కానీ ఈ విషయం ఎక్కడ బాధ వేసిందంటే, అందరి మీద పెట్టి అన్నప్పుడు అది ఎవరికనేది పెద్ద ఒత్తించాల, కానీ సపరేట్గా క్రైస్తవులను విడదీసి క్రైస్తవుల వల్లే దేశం సర్వనాశనం అయిపోతుంది అని మాట్లాడుతూ 5,000కి మతం మార్చుకునేవాడు, 10,000కి మతం మార్చుకునేవాడు ఉండారు అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లా. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఈ వీడియోలో నేను మరి అన్వేష్ గారితో మాట్లాడుతున్నాను. 5,000 రూపాయలకి మతం మారుతున్నారు అని మీరు అంటున్నారంటే మీరు ఎటువంటి హృదయంతో అంటున్నారో మీ మనస్సాక్షిని అడిగి మీరు తెలుసుకోవాలి. క్రైస్తవం అంటే ఏంటి? క్రైస్తవుల ద్వారా నాశనం అయిపోయింది అంటున్నావు, రైటే. క్రైస్తవుల ద్వారా ఏమి నాశనం అయిపోయిందో చెప్పు ఒకసారి. క్రైస్తవుల ద్వారా ఎంత మేలు జరిగిందో తెలుసా నీకు? అసలు క్రైస్తవుల గురించి ఈరోజు ఎంతోమంది మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు మాట్లాడుతున్నారంటే మతోన్మాదులు, అది వేరే విషయం. వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. కానీ మీరు ఒక యూట్యూబర్గా మరి ఎంతోమంది ఫాలోవర్స్ మీకున్నారు, కొన్ని లక్షలాది మరి సబ్స్క్రైబ్స్ మీకున్నారు. అటువంటప్పుడు మీరు 4 గోళ్ల మధ్య అంటే ఓకే, మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అది మరి నలుదిక్కుల ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 దిక్కుల మీరు కొన్ని లక్షల మంది, కోట్ల మంది వింటున్న సందర్భంలో మీ నోట ఒక క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి మీరు అన్యాయంగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ లేదు. అన్వేష్ గారు, ఖచ్చితంగా మీరు దేవుడికి లెక్క చెప్పి తీరాలి. అన్వేష్ గారు, మీరు మీ మీద ద్వేషంతో అనాలనో లేకపోతే ఏదో అని కాదు. క్రైస్తవాన్ని గురించి ఏం తెలిసి మీరు మాట్లాడుతున్నారు? క్రైస్తవంతో నాశనం అయిపోయిందా? ఏమి నాశనం అయిపోయింది? అసలు క్రైస్తవ ప్రపంచం వల్ల జరిగినటువంటి విషయాలు, క్రైస్తవుడు వల్ల ఎంత మేలు జరిగిందో మీకు తెలుసా? క్రైస్తవుడు వల్ల ఈరోజు ఈ భారతదేశమే కాదు, యావత్తు దేశాల్లో కూడా క్రైస్తవుడు వల్ల జరిగిన మేలుడు మీరు తలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా ఆశ్చర్యపోతారు మీరు. సతీ సాగమానం అనే విషయం మీకు తెలుసు కదా. మన భారతదేశంలో ఏముందో, మన సనాతన ధర్మంలో భర్త చనిపోతే ఆ చితిమంటల్లోనే భార్యను కూడా చితిమంటల్లోనే కాల్చాలి. సతీ సహగమానం అన్నారు. మరి ఈ సతీ సహగమానంలో ఈ కార్యక్రమాన్ని మరి తొలగించింది ఎవరు? క్రైస్తవులు కాదా? ఈ మూఢనమ్మకాల నుంచి అనేక మరి ఎవరో స్త్రీలు చదువుకోకూడదని, స్త్రీకి విలువ లేకుండా, స్త్రీని అంటరానిదిగా పెట్టి, స్త్రీలు బట్టలు వేసుకోకూడదు, అసలు జాకెటే వేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మరి ఎన్నో మూఢనమ్మకాలతోటి లేకపోతే స్త్రీలకి విలువ లేకుండా ఉన్నప్పుడు క్రైస్తవుడు వల్ల కదా ఈ సమాజంలో క్రీస్తుని కలిగిన వారు అనేక మంది ఈరోజు చేసిన మేలేని తెలుసా? స్త్రీలు కూడా చదువుకోవాలి, ప్రతి దళితుడు చదవాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పేసి చదువు పేరు మీద ఈరోజు ఎన్నో కళాశాలలు, ఎన్నో యూనివర్సిటీలు, కాలేజీలు ఈ సమాజానికి వచ్చాయంటే కారణం ఏంటి?
క్రైస్తవులు కాదా? క్రైస్తవుల ద్వారా జరిగిన మేలులు మీకు తెలియకుండా మీరు మాట్లాడుతూ యేసు ప్రభు గురించి దుర్భాషలు మీరు మాట్లాడుతూ ఎన్నెన్నో రకరకాలుగా యేసే నా మొగుడు ఆ పదాలు మీరు మాట్లాడుతుంటే ఒక యూట్యూబర్గా ప్రపంచమంతా చూస్తున్నప్పుడు మీరు మాట్లాడడం అది మీకు ఎంతవరకు సమంజసమో, ఎంత సంస్కారం అనేది, అసలు ఎలా మీరు పెరిగారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఎంతో అభినందించాం, చాలా గౌరవించేవాళ్ళం. మీ వీడియో చూడని వాళ్ళు లేరు, ఎంతో గౌరవిస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా పిల్లత్తంగా అనిపిస్తుంది, మాకు కోపం రావట్లేదు. కానీ మీరు మాట్లాడుతున్న మాటల వల్ల కొన్ని లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటున్నప్పుడు ఆ కిందన్న కామెంట్స్ మీరు చూడండి. వాస్తవంగా ఆ వీడియో విన్నప్పుడు కూడా నేను మాట్లాడదాం అనిపించాల. ఆ కిందన్న కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. క్రైస్తవం అంటే మతమా? అసలు మతం అని బైబిల్లో ఉందా? అసలు క్రైస్తవ మతం అని ఎక్కడ నుంచి? క్రైస్తవ మతం అనే బైబిల్లో లేదు. మీరు ఎలా అనగలుగుతున్నారు మతం అని? ఒకనాడు మదర్ తెరీసా గారు ఈ దేశానికి, భారతదేశానికి వచ్చి ఆ మదర్ తెరీసా గారు చేసిన సేవని తెలుసా? చారిటీ అనే ఒక 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 సంస్థను స్థాపించి ఎంత సేవ చేసిందో నీకు తెలుసా? క్రైస్తవుల ద్వారా, ఒక విలియం కేరీ గారి ద్వారా ఈరోజు ఎంతమందికి ఇచ్చి ఈరోజు మరి మిషనరీలు కానివ్వండి, ఎన్నో కళాశాలలు ఈరోజు చదువు పేరు మీద ఎంత ఉపయోగపడుతున్న క్రైస్తవుల ద్వారా ఎంత మేలు జరిగిందో మీరు ఆలోచించారు అసలు? మీరు అలా నిజంగా మీ మనస్సాక్షి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు క్రైస్తవుల ద్వారా జరిగిన మేలుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? క్రైస్తవుడి వల్ల నాశనం అయిపోయింది అంటున్నావు, క్రైస్తవ మతం వల్లే ఈరోజు మన హిందుత్వం నాశనం అయిపోయింది అంటున్నావు. మరి హిందుత్వం నాశనం, మరి క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవుడు వల్ల చదువు వచ్చింది, క్రైస్తవుడు వల్ల ఈరోజు మిషనరీలో హాస్పిటల్ వచ్చినాయి, వైద్య సంస్థలు వచ్చినాయి, మరి విద్యా సంస్థలు వచ్చినాయి. ఇవన్నీ కూడా క్రైస్తవుడి ద్వారే కదా. క్రైస్తవుడి ద్వారా ఎంత మేలు జరిగింది తెలుసా మీకు? దళితుడిగా అనగారిపోయినాడని చెప్పేసి, నిమ్మజాతి అని చెప్పేసి కులాలుగా వర్గాలుగా దూరం పెట్టేశారే ఒకనాడు హిందూ ధర్మంలో. మరి హిందూ ధర్మాన్ని తొక్కేశారు, నాశనం చేశారని చెప్తున్నావు. అది ఎంతవరకు నీకు కరెక్ట్? అసలు ఎలా ఏం చదివి చెబుతున్నావు అసలు? హిందూ ధర్మంలో ఉన్న సంగతులు తెలుసా? దేవుడు తల్లో నుంచి పుట్టినోడు బ్రాహ్మడట, భుజాల్లోంచి పుట్టినోడు క్షత్రియుడట, తొడలోంచి పుట్టినోడు వైశ్యుడట, పాదాల్లోంచి పుట్టినోడు శూద్రుడంట. ఇక ఆ పాద ధూళించి పుట్టినవాడు ఇక నిమ్మజాతి అని ఇలా పేర్లు పెట్టి ఈరోజు ఎంతోమంది కడగా పెట్టేశారు, దూరం పెట్టేశారు. దళితుడు చదవకూడదని దూరం పెట్టారు. చదువుకు దూరంగా ఉండాలి, వాళ్ళు పాకి పని చేయాలి, మూతికి ముంత కట్టుకోవాలి, నడువుకి తాటాకు కట్టుకోవాలి, వాళ్ళు భూమి వీధిలో పడకూడదు. ఇప్పటికీ తెలుసా నీకు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ చెమ్ముతో నీళ్లు తాగనివ్వరు, వాళ్ళ మంచాల మీద కూర్చొనివ్వరు, వాళ్ళ పడకను ముట్టుకొనివ్వరు, వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వరు. తెలుసా నీకు? నీవు హిందుత్వాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు హిందూ అనే పదం గురించి శనజీరగ స్వామి గారు ఏమన్నా తెలుసా నీకు? కాఫీర్ అన్నాడు. హిందూ అంటే పదం ఏంది? కాఫీర్ అంటే అర్థం ఏంది? పనికి మాలినోడా అని, అది దౌర్భాగ్యుడా అని అర్థం. హిందూ ధర్మం అంటున్నావు. క్రైస్తవం ఎవరు కత్తి పట్టుకుందా, కర్ర పట్టుకుందా, తుపాకీ పట్టుకుందా, బాంబు పట్టుకుందా? ఎవరి దగ్గరికి వచ్చి రాసేశారు? ఇంకా మీరు ఒక బలమైన ఒక భయంకర మాట, మీరు ఒక మాట మాట్లాడారు. అదేంటంటే మీరు మాట్లాడిన మాట 5,000 రూపాయలకే మరి మతం మారుస్తున్నారని నిరూపించగలవా? 5,000 రూపాయలకి మతం మారుతారా? 5,000 కాదు, ఈ రోజు నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కానీ మారేవాళ్ళు లేడు. ఎవడో ఒకళ్ళు అబద్ధికుడు మారితే మారొచ్చు, నిజమైన క్రైస్తవుడు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కానీ మతం మారేవారు లేరు. మాట్లాడుతున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. కోట్ల మంది, లక్షలాది మంది వింటున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? పోనీ మాట్లాడేవాడు ఏమన్నా ఒకవేళ మతం గురించి వదిలేసావా? సపరేట్గా క్రైస్తవ మతమే, అందుట్లో ఇస్లాములో ఎక్కువ లేదట, అలాగే హిందూ మతంలో ఎక్కువ లేదట, ఎక్కువ క్రైస్తవ మతంలోనే మత మార్పిడి చేస్తున్నారు. ఎవరికి మత మార్పిడి చేస్తున్నావండి బాబు? తాగొద్దని చెప్పడం మత మార్పిడా? నరకొద్దు, చంపొద్దు, పొడవద్దు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, నరహంతకుడుగా, వ్యభిచారిగా, భయంకరమైనటువంటి ఆ జీవితంలో నిమగ్నం అయిపోయి పాపశాపంలో కొట్టుకొని పోతున్న వారిని మార్చటం మతం ఎందుకు అయిద్దండి? అది మతం ఎందుకు అవుతుంది? అలాగా మతం అవుతుందా? ఈరోజు క్రైస్తవుడు ఎంత మేలు జరిగింది మీకు తెలుసా? అసలు క్రైస్తవులు ఏమి రాయబడింది తెలుసా అసలు నీకు? క్రైస్తవ్యం అంటేనే ప్రేమకు చిహ్నం అండి. క్రైస్తవ్యం మతం అంటే పరలోకానికి మార్గం. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా నీకు? ప్రేమ లేనివాడనైతే మృగేడి కొంచెం గణగణలాడు తాళమునయ్యుందను, ప్రవచించు కృపావరములో కలిగినను ప్రేమ లేకపోతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందను, దేవదూతల భాషలతో మాట్లాడువానైనను ప్రేమ లేకపోతే మీలో
మ్రోగేడి కంచు గణగణలాడు తాళమున కాల్చుటకు నా దేహమంతా అప్పగించునను ప్రేమ లేని వాడితే మ్రోగేడి కంచు గణగణలాడు తాళమున అన్నాడు. అంటే ప్రేమను పంచండి, ప్రేమను పంచండి, ప్రేమను పంచమని చెప్పాడు. ప్రేమను పంచమన్నాడు కాబట్టి ఈరోజు ఎంతోమంది, ఒక విలియం కేరీ గారు లాంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు, గొప్ప 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 ఒక సాధు సుందరలింగ లాంటి వాళ్ళు మేధావులు ఈ లోకానికి ఈ ప్రాంతానికి వచ్చి మరి ఎంతో మేలు చేశారు. ఇప్పుడు క్రైస్తవ మిషనరీల ద్వారా ఎంతమందికి ఉచిత భోజనం, అనాథ ఆశ్రమాలేంటి, విధవరాల ఆశ్రమాలేంటి, ఎన్ని ఆశ్రమాలు వచ్చాయి. ఇవన్నీ ఒకనాడు తిండి పెట్టినోడు ఉన్నాడా మనకి? ఒకనాడు ఎప్పుడైనా తిండి పెట్టినోడు ఉన్నాడా? కులాలుగా విడగొట్టి 5,500 కులాలను పేరు పెట్టుకొని దేవుళ్ళు అడిగితే 3,033 కోట్లు అని చెప్పి, దేవతల పేరు అడిగితే 33 కోట్లు అని చెప్పి, సత్యమేదో వాస్తవేదో ఎవరు చెప్పక బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని చెబుతుంటే అది మతమని ఈరోజు సమాజానికి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీరు అంటే మనుషులు చంపుకుంటూ నరుక్కుంటూ చావటం నీకు ఇష్టమా? మనస్సు మారిన దానికి, మనస్సు మార్పిడికి, మత మార్పిడికి అర్థం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎక్కువగా ఈరోజు హైలైట్ అయింది కానీ విదేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప కట్టడాలు చూపిస్తున్నావు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో ఉన్నతమైన కట్టడాలను చూపిస్తున్నారే. మరి ఈరోజు ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్న మన భారతదేశం ఎలా ఉంది? ఒకే ఒక దేవుడిని నమ్ముకున్నటువంటి ఒకసారి రాంగోపాల్ గారు ఏం చెప్తాడు? రాంగోపాల్ వర్మ గారు ఏమన్నారు? ఒకే ఒక దేవుడిని కలిగిన దేశాలు ఎంత బాగున్నాయి అవి నీకు తెలుసు. మళ్ళీ నువ్వేమంటున్నావు వీడియోలో, ఇదిగో ఏ దేశానికి పోతే ఆ దేశాన్ని మాట్లాడాలా, ఎందుకు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం మనం మాట్లాడ తప్పదు అంటున్నావు. అదేంటి అంటే అంటే పాము కూడా రెండు నాలుకలు ఉన్నాయి నీకు అంటే ఎక్కడ అంటే నాకు చోటు ఇప్పుడు ఈ వీడియో కూడా నీ సబ్స్క్రైబ్ పెంచుకోవడం కొరకు, లేకపోతే ఫాలోవర్స్ పెంచుకోవడం కొరకు మీరు మాట్లాడినట్టుగా నాకు అర్థమవుతుంది. అలా వ్యంగ్యంగా మీరు మాట్లాడితే అసలు మతాలతో నీకేం పని అంటే నాకు అర్థం కాదు. నీ వీడియో మీరు చేసుకోండి. ఏమండి, మీరు ఏ బతుకుబతికినా పర్లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే బైబిల్ గురించి అనేక మీకు లేదండి. మీరున్న పద్ధతి వేరండి. మీ చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు ఉంటారు. ఒక్కొక్క దేశంలో ఎంతోమంది అమ్మాయిలు తిరుగుతుంటే ఎక్కడ ఉంటారు? నేను అన్నాను, అది నీ వ్యక్తిగత విషయం, అది మాకు అనవసరం. నువ్వు ఎలాగైనా ఉంటారు. కానీ బైబిల్ గురించి అనే హక్కు మీకు ఎక్కడదండి? అసలు ఒక క్రైస్తవ్యాన్ని గురించి అంటున్నామంటే మీరు బైబిల్ గురించి అంటారు. మళ్ళీ మీరు ఏమంటారు? మీరు అమెరికాలో క్రైస్తవ మతం ఉన్నందువల్ల క్రైస్తవ్యం అభివృద్ధి పొందింది అంటున్నావు. మళ్ళీ ఏమంటున్నావు అంటే అమెరికాలో క్రైస్తవం ఉన్నందులో అంటే అమెరికాని బట్టి క్రైస్తవం అభివృద్ధి పొందిందా? అంటే వాడు డబ్బిస్తే ఇక్కడ అందరూ మారతారా? ఏం మాట్లాడుతాను అర్థం కావట్లేదు అసలు. మీరు దయచేసి మీరు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. అన్వేష్ గారు, హృదయపూర్వకంగా నేను మీతోనే మాట్లాడుతున్నాను. నేను వస్తాను నీ మీద నేను కోప్పట్ట నాకు ఇష్టం కూడా లేదు. నేను కోప్పట్టలేదు కూడా. నేను కోప్పడితే ఎలా ఉండదు నా ప్రసంగం, ఎలా ఉండదు. ఎందుకంటే నేను చాలా ప్రేమపూర్వకంగా చెప్తాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరేదో మనసులో కొంచెం సందేహించి మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అక్కడ మీరు ఆ వీడియో మాట్లాడుతున్నప్పుడు. అలా నోటికి వచ్చినట్టు బైబిల్ గురించి కానీ క్రీస్తు గురించి కానీ దయచేసి ఎన్నడూ మాట్లాడకండి. ఎందుకంటే ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు అండి యేసు ప్రభు అంటే. ఆయన మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచిన వాడు, సజీవుడు అండి ఆయన. నువ్వే చెప్పావు కదండి, యోర్దాను నదికి అడిగి యేసు ప్రభు బాప్తిజం ముందు యోర్దాను నది అన్నావు. మళ్ళీ నీ మాటకు నువ్వేమంటున్నావు? మళ్ళీ ఒక పక్క రాముడు, కృష్ణుడు, అల్లా, క్రీస్తు ఇదంతా కలిపేదాం, ఇదంతా మనం పెట్టుకుంది అన్నావు. ఇది ఎంత పాపం అండి బాబు. అలాంటి హైందవ సోదరులు ఏమనుకుంటారు? మళ్ళీ వాళ్ళు కూడా వేరేమనుకుంటారు. మతాల పేరు మీద నీకు ఎందుకండి అసలు అవసరం ఏం చెప్పండి? ఏమండి, మతం పేరు మీద దేశాలు నాశనమైనయా? లేకపోతే ఈ సమాజంలో మరి ఈరోజు హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఎన్నో కొన్ని మరి మనుధర్మశాస్త్రం రాసినట్టు కొన్ని విషయాలు చూస్తే నీకు తెలుసు అసలు ఎంత ఘోరంగా రాయబడి మనుధర్మశాస్త్రం రాసిన సిద్ధాంతాలు కానివ్వండి, సతీ సాగమానం ఆ విషయంలో కూడా ఆ స్థితి మంటల్లో కాల్చడం కానివ్వండి. కాబట్టి దయచేసి అన్నట్టు కూడా ఇలా ఎప్పుడు క్రైస్తవ గురించి మీరు మాట్లాడబాకండి. యావత్తు క్రైస్తవం కూడా ఇప్పుడు ఎంతో బాధపడుతూ ఉంది. మీరు చాలా అందరూ మిమ్మల్ని యూత్ ఎక్కువ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. అలాంటప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. క్రైస్తవ మతం వల్ల మరి క్రైస్తవ మతాల వల్ల మరి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం మరి అడుక్కు తింటుందని చెప్తున్నారు. మీరు అడుక్కు తింటుందా? అందరు క్రైస్తవులోకి మారిపోతున్నారు. అందరు క్రైస్తవ మతం. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు ఒక మాట చెప్పారు 50,000 మతాలు అని చెప్పారు మీరు. 50,000 మతాలు. మరి 50,000 మతాల్లో మెజారిటీ పీపుల్ ఈరోజు క్రైస్తవులు ఉండని చెప్తున్నారు. మీ నోటితో మీరు అన్నారు. మరి ఎందుకు వస్తారు ఒకసారి ఆలోచన ఒకసారి. మెజారిటీ పీపుల్ మరి ఎక్కువ క్రైస్తవులు అయ్యారంటే దేనికయ్యారు? మంచి ఉండయ్యారా, చెడు ఉండయ్యారా? మత మార్పిడి అంటే అర్థం ఏంటంటే బలవంతంగా చర్చిలు కూలగొట్టి, తగలబెట్టి, కాల్చి, పెట్రోల్ పోసి, డీజిల్ పోసి, పాస్టర్లు తన్ని, ఈడ్చి, నరికి, ఏమండి సిలువులు పగలగొట్టి,
పాస్టర్లను చెగలబొట్టుకొని గాడిదల మీద ఊరేగించి బొట్లు పెట్టి తిప్పుతూ ఇష్టానుసారంగా నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ కామెంట్ పెడుతుంటే వాళ్ళదండి మత మార్పిడి. ఎవరిదండి మత మార్పిడి? స్త్రీ గుళ్ళోకి రానియకుండా ఆపారు. ఏది మాత్రం చెప్పు? స్త్రీలు గుళ్ళోకి రాకూడదు, దళితుడు గుళ్ళోకి రాకూడదు, చెరులో నీళ్లు తాగకూడదు, బావిలో నీళ్లు తాగకూడదు, వాళ్ళు వీధులు వెళితే మూతికి ముంత కట్టుకోవాలా, నడుము చీపురు కట్టుకోవాలా, ఎందుకు నోట్లో ఊమి కింద పడకుండా దాంట్లో ఊసుకోవాలా. కాబట్టి దయచేసి ఇలా మాటలు మీరు ఎన్నడూ మాట్లాడొద్దు. నేను ప్రేమతో మనం ఇస్తాను. మీరు ఇంకో మాట చివరిగా ఒక మాట చెప్పారు. మీరేమన్నారంటే అయ్యో వీటన్నిటికంటే కూడా చైనా దేశాన్ని చూడండి ఒకసారి, దాన్ని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి మన దేశాలన్నీ అన్నారు. అంటే చైనా దేశం ఎందుకన్నారు మీరు? ఓకే అన్నారు, మంచిది, రైట్. మీరు చైనా దేశం అన్నారు, అక్కడ ఏ దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళు చాలా బాగున్నారు అని అంటున్నారు. ఒక మాట తెలుసా నీకు? అసలు కరోనా వచ్చింది అక్కడి నుంచే. మీరేమన్నారు? కరోనా వచ్చినప్పుడు ఏ దేవుడు కాపాడను? నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పాపం వల్ల జీతం మరణం అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మనిషి పాపం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి దేవుడి శిక్ష వేస్తాడు. దేవుడి వల్ల, మానవుల అవిధేయత వల్ల పాపం పరిపక్వమైతే మరణం కట్టుదన్నట్లుగా ఇదిగో మనిషి పాపం చేసినప్పుడు తప్పకుండా ఆ శిక్ష తగులుతుంది. దేవుడు ఊరుకోడు. కరోనా పెట్టింది దేవుడు. ఇంకా అనేక మంది, ఎంతోమంది భక్తులు హైందవ ధర్మంలో కానీ క్రైస్తవ ధర్మంలో కానీ ఎంతోమంది కూడా, మరి ఇస్లాం సోదరులో కానీ అందరూ ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి దేశం అంతా కూడా మొత్తం నాశనం అయిపోతుందని దేవుడి ఆలోచించి కరోనా ఆపాడు. అంతేగాని వాళ్ళ మందులు బట్టి ఆపలేదు. గుర్తుపెట్టుకో. మనిషి పాపం చేస్తుంటే, పాపం చేస్తూ మనిషి ముందు కనిపెడతాడేమో, కానీ దేవుడు కొత్త రోగాన్ని కనిపెట్టగలడు. దేవుడు లేడు అనకు నీ నోటితో, అది పెద్ద పాపం తెలుసా? నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడెక్కడ ఉండి నీ ఇష్టానుసారం వీడియో సరిపోతుందా? ఒకసారి ఆలోచించు. నీ ఉన్న జీవితాన్ని బట్టి అసలు నిజంగా నువ్వు అలా మాట్లాడచ్చా? నీ జీవితాన్ని బట్టి నువ్వు చేస్తున్న ప్రవక్తను బట్టి ఇంకా నువ్వు పశ్చాత్తాపడాలి. అయ్యో నేను దేవుడి గురించి అనకూడదు కదా, నా వీడియోలో నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలని చేసుకో, అంతే. క్రైస్తవం గురించి అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? చైనా గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు చైనా గుండా సగం కరోనా వచ్చింది, తెలిసిన సంగతి. ఏమనుకుంటావు నువ్వు? కాబట్టి ఏ దేవుడు లేడు కాబట్టి చైనా బాగుందంటే బాగుందని, అది కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి క్రైస్తవం గురించి దయచేసి అన్నాడు మీరు ఎప్పుడు కూడా నోరు పారేసుకోవద్దని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవం ఇతరులకు మేలు చేసింది. క్రైస్తవం ఎంతో కూడా అనేక మంది ఉపకారం, ఇప్పటికి కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అన్నట్టుగా ప్రేమను చూపిస్తున్నారు. కొడుతున్నా, తిడుతున్నా, పోలీస్ స్టేషన్ కేసులు పెడుతున్నా, గార్ధబొమ్మలను ఈడ్చుకొని పెడుతున్నా ఎందుకు ప్రేమ చూపిస్తున్నారంటే యేసు ప్రభు చెప్పింది ప్రేమతత్వం. మతాన్ని కాదు మార్చడానికి వచ్చింది, మనస్సు మార్చడానికి. మనస్సు మార్పిడి, మత మార్పిడి కాదు. అందుకే మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా చివరిగా. మీరు అన్న మాట ఏంటంటే ఇశ్రాయేలులో పుట్టిన మతం క్రైస్తవ్యం, ఇస్లాం మతం. ఈ మతాలన్నీ కలిసి, ఈ మతాలన్నిటినీ మన దేశమే, మన భారతదేశమే పెంచి పోషిస్తుందన్నావు. ఎవరు పోషించారు తెలుసా నీకు? ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు మానవ పుట్టుక ఎక్కడే పుట్టిందో ఈ చరిత్ర తెలిస్తే మాట్లాడతారా మీరు? అసలు పెంచి పోషిస్తుందా మన దేశం? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులే భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నాశనం. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు అది 17వ శతాబ్దంలో, కానీ క్రీస్తు 2వ శతాబ్దంలోనే క్రైస్తవుడు ఈ యొక్క ఇండియాలో అడుగుపెట్టాడు. క్రైస్తవుడు రావటం వల్ల ఈరోజు చదువులు, విద్యా సంస్థలు, కళాశాలలు, ఈరోజు స్త్రీకి విలువ వచ్చింది, స్త్రీకి చదువుకునే విలువ వచ్చింది. ఒకనాడు బ్లౌజ్ వేసుకోకూడదు, జాకెట్ వేసుకోకూడదు తిప్పారు తెలుసా? ఇంకా చెప్పాలని నోరు ఎల్లబెడతావు తెలుసా? సనాతన ధర్మంలో ఏమో తెలుసా నీకు? అసలు మొట్టమొదటిగా దళితుడు పెళ్ళైనప్పుడు ఆ దళితుడి భార్యని ఖచ్చితంగా బ్రాహ్మడికి చేసేయాలి, 7 రాత్రులు అతను గడపాలి. అది ఉంది గ్రంథాల్లో. ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు క్రైస్తవుడాలే కదండి. ఆయన నువ్వు తీస్తున్న కెమెరా ఎక్కడ చెప్పండి? నువ్వు తీస్తున్న కెమెరాలో, నువ్వు తీస్తున్న సెల్ ఫోన్, అది క్రైస్తవుడు కనిపెట్టిందే కదా. క్రైస్తవుడు నాశనం ఏంటంటే క్రైస్తవుడు నువ్వు చూస్తున్న టీవీ కానీ, నువ్వు చూస్తున్న ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, నువ్వు తోలే బండి కానీ, నువ్వు తోలుతున్న ప్రతి ఫ్లైట్ కానీ కనిపెట్టింది ఎవరు? తినే ఫుడ్ విషయంలో కానీ, మిషన్లు కానీ ఎవరు కనిపెట్టారు? ఈ టెక్నాలజీ మొత్తం కూడా క్రైస్తవుడి ద్వారా వచ్చింది తెలుసా నీకు? క్రైస్తవుడు ద్వారా ఎంతో మేలు జరిగిందండి. అలాంటప్పుడు క్రైస్తవులను ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. క్రైస్తవుడు వల్ల గొప్ప మేలు జరిగింది. కాబట్టి దయచేసి అన్వేష్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా సామరస్యంగా మాట్లాడాను, చాలా ప్రేమగా మాట్లాడాను. దయచేసి మిమ్మల్ని ఏదో అనాలని కాదు, లేకపోతే మిమ్మల్ని ఏదో కించిపరచాలని కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక యూట్యూబర్గా ఉన్నారు, అనేక మంది ఫాలోవర్స్ మీకు ఉన్నప్పుడు సమాజానికి మీరు మంచి అందించండి.
అది క్రైస్తవ మతం అనే బైబిల్ లేదండి. బైబిల్ లేదు, మతం కాదండి. ఎవరో ఒకరో ఇద్దరు ఎడన ఉంటే అది అందరూ ఆపాదించకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెడు అనేది ప్రతి మతంలో ఉంటుంది. ప్రతి మతం అంటే వాస్తవం క్రైస్తవ మతం కాదు. మీరు అన్న మాటను బట్టి మతం అంటాను అంతే. ఏమండి, పొలం అన్న తర్వాత కలుపు ఉండదండి, కానీ పొలం అంతా కలుపు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, కలుపు ప్రతి చేలో ఉంటుంది, ప్రతి పొలంలో ఉంటుంది, కానీ అంతా ఉండదు కలుపు, అక్కడక్కడ ఉంటుంది. ఎక్కడో ఒకసారి కలుపు చూసి పొలం అంతా కలుపు ఉంది అనకూడదండి. క్రైస్తవ ఎంత మతం అని అలా అనకూడదు. కాబట్టి దయచేసి ప్రేమతో నేను మనం చేస్తున్నాను, ఎన్నడూ కూడా మీరు క్రైస్తవ జోలికి రావద్దు. కాబట్టి ఎప్పటికైనా ప్రపంచానికి ఏసే మార్గం, ఆయనే ప్రాణం పెట్టినవాడు, ఆయనే కలువసిలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి, పరిశుద్ధ రక్తాన్ని చింది తిరిగి లేచి పరలోక ఆరోహణ వెళ్ళి తండ్రి కుడి పరవశన విజ్ఞాపం చేస్తున్నాడు. దెయ్యాలే సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభు రావటం వల్లే కదండి పాపం చేస్తున్న ఆ స్త్రీని రాళ్లతో కొడుతుంటే ఏమన్నాడు యేసు ప్రభు? అమ్మా నేను నిన్నేమన్నాడు? అమ్మా అన్నాడు. వ్యభిచార స్త్రీ అని ఏమన్నాడు? అమ్మా అన్నాడు. సమరయ స్త్రీ అన్నాడు, అమ్మా అన్నాడు. ఒకనాడు స్త్రీని వివక్షణ చేశారండి. స్త్రీల మీద ఎంతో వివక్షణ చూపించారు. అక్కడ దాకా ఎందుకంటే ఈవిడ క్రైస్తవ మతం అంటున్నాం. క్రైస్తవ మతంలో మరి క్రైస్తవ మతంలో ఎక్కువ మత మార్పిడి అన్నావు. అసలు మత మార్పిడి ఏమవుతుంది సార్ నీకు మత మార్పిడి ఈరోజు మణిపూర్లో ఏం జరిగింది? మణిపూర్లో క్రైస్తవులు ఓసుకోత కోసారు, స్త్రీలనే వ్యవస్థ చేసి తిప్పారు. ఎవరిదండి మత మార్పిడి? గుడి దగ్గర కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే బొట్లు పెడుతున్నారు. ఎవరిది మత మార్పిడి? కర్రలతో కొడుతున్నారు. తెలుసా, బొట్టు పెట్టుకుంటే పెట్టుకోవా? కాబట్టి మత మార్పిడి క్రైస్తవంలో లేదండి. క్రైస్తవుడు ప్రేమను పంచుతాడు. క్రైస్తవుడు ప్రేమను పంచుతాడు. తెలుసా, నువ్వు తిరిగే ప్రదేశాల్లో ట్రంప్ గారు ఏమన్నారు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏమన్నారు? ఈ మొత్తం ప్రపంచానికి బాస్ యేసు ప్రభు అన్నాడు. అంత గొప్పవాడు అన్నాడు. కానీ నేనుడితో ఏమంటున్నావు? అసలు యేసు ప్రభు లేనే లేడు, అది మనం సృష్టించుకున్నాను. ఏం తెలుసు నీకు బైబిల్? దయచేసి బైబిల్ మొత్తం పూర్తి చదువు. నీకు చదివే టైం కూడా లేదు, నువ్వు దేశాల మీద తిరగటమే. దయచేసి తిరుగు, నీ ఇష్టం, నీ వ్యక్తిగతం, డబ్బులు సంపాదించుకో, కానీ క్రైస్తవ జోలికి రాకు. ఇది చాలా సామరస్యంగా ప్రేమపూర్వకంగా నేను చెబుతున్నాను. నీ మనసు గాయపడకూడదని చాలా నేను మౌనంగా చాలా తగ్గింపుకొని మాట్లాడుతున్నాను. బాగుండాలి, తప్పకుండా నువ్వు మారు మనసు పొందాలని నమ్మకం. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలో చాలా చోట్ల కూడా మీరు చాలా విషయాల్లో కూడా కొంచెం గౌరవంగానే మాట్లాడతారు, కానీ ఎందుకో మీ నోరు జరిగిందో కానీ ఈ విషయంలో మతాల విషయం వచ్చేసరికి పట మాట్లాడేస్తున్నారు మీరు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు అది నేను 4 గోళ్ల మధ్య అట్టమాటనేం కాదు, నువ్వు సమాజంలో అందరికీ అన్ని దేశాలు వెళ్ళిపోయిన మాటలు, అది ఎంత అవమానం. దయచేసి మరలా ఈ మాటలు వెనక తీసుకోవాలని, క్రైస్తవ మతం కాదని, పరలోకానికి మార్గమని, ఈ ప్రపంచం అంతటికి ప్రాణం పెట్టినవాడు ఎగ్గిన పశువుగా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద రక్తం పరమేత్మాన పుణ్యాదాన బలియాగం. కాబట్టి ఈ ప్రపంచం అంతటి కొరకు మానవాళి కొరకై ప్రాణం పెట్టినవాడు, ఈ విశ్వాన్ని కలిగించినవాడు, మాట చేత అనంతమైన విశ్వాన్ని కలిగించినవాడు మహనీయుడని యేసుక్రీస్తు ప్రభువు వారిని సాక్ష్యాధారాలు నువ్వే చూపించావు కదా. వీడియోలో ఎన్నో భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయి, చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, అనేక ఆధారాలతో యేసు ప్రభు ఉన్నాడని మీరు చూస్తాను కదా. ఈజిప్ట్ ఉందన్నాడు బైబిల్లో, ఎరుకో ఉందని చెప్పాడు, అరాలత కొండ ఉందన్నాడు, పిస్కా కొండ ఉందన్నాడు, కలవరి కొండ ఉందన్నాడు, మరియు ఉప్పు స్తంభం ఉన్నవి, ఎన్నో అన్ని ఎర్ర సముద్రం అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అబద్ధం అంటాయి మరి. కాబట్టి దయచేసి ఇలా ఎన్నడూ మీరు మాట్లాడదని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. క్రైస్తవులందరూ కూడా ఇప్పటివరకు చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను ఎక్కువగా తిట్టాలని కాదు, కానీ దయచేసి క్రైస్తవులు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకండి. ఎవరైనా అనుకున్నా క్రైస్తవ్యం గొప్పది, క్రైస్తవం ప్రేమని పంచుతుంది, క్రైస్తవ్యం అనురాగాన్ని చూపిస్తుంది, కనికరాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, నేను 3 కోరుతున్నాను, ఒకటి ప్రేమ, న్యాయం, కనికరాన్ని, 3 నేను కోరుతున్నాను యేసు ప్రభు చెప్పాడు. బైబిల్ మొత్తం కూడా చెబుతుంది, ఒకటే న్యాయం, కనికరం, ప్రేమ, ఈ 3 ఉంది. కాబట్టి ఇప్పటికీ అన్వేష్ గారి లాంటి వాళ్ళని ప్రేమిస్తున్నాను. ప్రత్యేకంగా అన్వేష్ గారిని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక మతోన్మాదులు అంటారంటే అది వేరే విషయం, కానీ అందరి వాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, నీ ద్వారా యేసు ప్రభు మహిమ పొందుని మాటిస్తూ ఇప్పటి వరకు ఈ వీడియో విన్న బిడ్డలందరికీ క్రైస్తవుల నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.